నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక మహాశీలందరికీ మళ్ళీ నమస్కారం. అభి స్టూడియోస్ ప్రొడక్షన్ నెంబర్ 1 బ్యానర్ మీద సత్యనారాయణ గారి నిర్మాతగా చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, నా పాత రోజులు గుర్తు చేస్తూ అరుణ్ ప్రసాద్ వస్తున్నాడండి మీతో మాట్లాడడానికి అంటే నాకు ఆశ్చర్యం. ఏంటి తమ్ముడు చాలా రోజులు నువ్వు చూస్తున్నావు, ఇది తెలుగు తీశాడు, తమిళ్ తీశాడు, అటు తీశాడు బ్రహ్మాండంగా అని చాలా కాలమైంది పనిచేసి అని చెప్పి, అయ్యో తప్పకుండా అని చాలా సరదాగా కలుసుకుని చాలా సరదాగా కథ వింటే మళ్ళీ నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. మరి ముఖ్యంగా పాత రోజులు ఎందుకు గుర్తొచ్చినాయి అని అంటే, ఇందాక మీకు అర్థమై ఉంటుంది, రాశితో మేము మరి హీరోయిన్లం కదా మేము. మళ్ళీ ఇంతకాలానికి మీరు నిజంగా గుండె మీద చేసి నా మొహం కానీ రాశి మొహం కానీ చూస్తే మళ్ళీ మీకు పాత రోజులు గుర్తొస్తాయి. సో 100% గాడ్ బ్లెస్ యూ. ఐ వెల్కమ్ రాశి అగైన్. రాశిని మళ్ళీ మనకి అనేక అద్భుతమైన పాత్రలతోటి నువ్వు మాతో అందరితో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను చాలా కాలం తర్వాత షూటింగ్లోనే సినిమాని నేను ఎంజాయ్ చేస్తున్నాను. దానికి తప్పకుండా కూడా మా క్రెడిట్ మా సత్యనారాయణ గారికి. సత్యనారాయణ గారు ఇండస్ట్రీలో కాదు బయట చాలామందికి తెలుసు, ఆయన ఆల్రెడీ తెలిసిన సత్యనారాయణ గారి. ఇప్పటికే ఆయన పర్ఫెక్ట్గా సినిమా తీయటానికి పర్ఫెక్ట్ నిర్మాతగా రావటం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లాగే యంగ్స్టర్స్ నాతో పాటు సాగర్ అండ్ కొత్త అమ్మాయి ఇంపోర్టెడ్ మృదుల, వీళ్ళందరూ కూడా చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో, గిరిబాబు అన్న ఇట్లాంటి వాళ్ళు చాలామంది చాలా క్యారెక్టర్స్తో, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఫుల్ ఎంటర్టైనర్ మళ్ళీ చాలా కాలం తర్వాత చేస్తున్నందుకు మహా ఆనందపడుతూ పని అద్భుతంగా చేస్తున్నాం అన్నంత వరకు నేను మీకు గ్యారంటీ. నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ 9 years తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నా లాస్ట్ ఫిల్మ్ ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం ముద్దు రాజేంద్ర ప్రసాద్ గారితోనే నా కెరియర్, అంటే ఆ సినిమాతోనే నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 9 years నేను అవేగానే ఉన్నాను, అది మీ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ అయింది. రీఎంట్రీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారితో అన్న వెంటనే యాక్సెప్ట్ చేశాను నేను. చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. ఐ హోప్ మీరు అందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ద న్యూ కమర్స్ లైక్ సాగర్ అండ్ మృదుల. ఐ విష్ దమ్ వెరీ ఆల్ సక్సెస్. మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పవలసిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ గారు. 1 year బ్యాక్ అనుకుంటా మణికొండలో షూటింగ్ చేస్తుంటే మేము కలిసాం. అప్పటి నుంచి సినిమా చేద్దామని అంటే అప్పుడే ఫిక్స్ అయిపోయాం అన్నమాట, సినిమా చేద్దాం కంపల్సరీ. ఈ 1 year ట్రావెల్లో చాలా కథలు విన్నాం. సో ఏంటంటే సోలో అంటే ఆఫ్టర్ మొగల్ రేకులో ఒక మంచి హీరోకి ఇంట్రడక్షన్ కావడానికి సరైన కథ గురించి వెయిట్ చేసాం. చివరికి ప్రొడ్యూసర్ గారి డాటర్స్ రాశారు. చాలా బాగుంది. కథ వచ్చిన వెంటనే మాకు టెన్షన్, దీన్ని ఎవరితో డైరెక్ట్ చేయించాలి. సో ఆ టైంలో ఏంటంటే అరుణ్ ప్రసాద్ గారిని కాంటాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్ మృదుల అండ్ రాశి గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. I'm Mridula, and first of all I want to thank Arun sir, producer sir, for giving me this opportunity to be part of this film, and I'm honored to work along with Rajendra Prasad sir, there's Sagar, there's Rasi ma'am, there's Hema ma'am. So it's really great to be working alongside such senior actors, and I'm enjoying working in this film and I'm having a lot of fun. My character is a fun-loving girl, so that's how I am, so it's great. So I'm having a lot of fun and I hope you all enjoy the film once you all watch it. Thank you. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.